హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుత లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో ఏంటంటే మీతో నా డే రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి అయితే లేచాను. సో 6 to 7 వాటర్ అయితే వస్తాయి అనమాట. ఇంకా వాటర్ అయితే పట్టేస్తున్నాను. ఇంకా బయట అయితే చాలా చల్లగా ఉంది. ఈ వీడియో మండే రోజు అయితే షూట్ చేశాను. మండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను. సో ఇంకా వాటర్ పట్టేసిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. అంటే ఇంక లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. కిచెన్ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఉన్నాయి. సో ఇంక ఈరోజు అయితే కొంచెం బిందెలోకి వాటర్ అన్నీ కూడా పట్టేసి పెట్టేసాను. అండ్ అలాగే బట్టలు వాష్ చేయడానికి సో డ్రమ్లో పట్టాను కదా, అవన్నీ అయితే బట్టలు ఉతకడానికి అయితే వాటర్ సరిపోతాయి. అందుకని చెప్పేసి నేను రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా రైస్ పెట్టేసి వెళ్ళామంటే బట్టలు ఉతికేలోపు రైస్ అయితే ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ క్లీన్ చేసి రైస్ అయితే పెట్టేస్తాను అనమాట. సో కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత అయితే నా వీడియోస్ అన్ని కూడా క్లీన్ చేసి మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే వీడియో అయితే చూసేయచ్చు. అండ్ అలాగే వీడియో చేయడం వల్ల నా లైక్ కొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది. సో దాని ద్వారా మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఇక్కడ రూమ్స్ అవన్నీ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రైస్ అయితే కడిగేసి పెట్టేసాను. ఇలాంటి వర్క్సే కదా ఉంటాయి. సో ఈ రూమ్స్ అవన్నీ క్లీన్ చేసినప్పటికీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో మొత్తం 3 రూమ్స్ కదా, ఇవన్నీ క్లీన్ చేసినప్పటికీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఇంకా మా హన్ను ఉంటే ఒకలా ఉంటుంది డే, లేకపోతే వర్క్ ఇంకోలా ఉంటుంది. అంటే బాక్స్ ప్రిపేర్ చేయడము, రెడీ చేయడము. ముందు రోజే హన్ను అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. నేను ఇంకా ముందు రోజు వీడియో ఇవి ఏమీ షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే వీడియో షూట్ చేశాను అనమాట. దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా హాలిడేస్కి అని చెప్పేసి చెల్లి వచ్చి తీసుకెళ్ళింది. చెల్లి అయితే ఫ్రైడే వచ్చింది, సాటర్డే ఉండి సండే మార్నింగ్ అయితే వెళ్ళిపోయారనమాట. వీడియోస్ అవన్నీ షూట్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి వీడియోలు అయితే ఏమీ షూట్ చేయలేదు. నెక్స్ట్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు ఉతకడానికి అయితే వచ్చాను అనమాట. ఇంకా చూసారు కదా, బట్టలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 2 days బట్టలు ఉతకలేదు. సో ఇంకా అవన్నీ అయితే స్టార్ట్ చేశాను ఉతకడం. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇలా లేదన్నా ఒక 30-40 minutes అయితే అవుతుంది. ఉతకడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. అప్పటికి రైస్ అయితే ఉడికిపోయిందనమాట. రైస్ వాష్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా చట్నీకి కూడా ఇవన్నీ వేపేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక కర్రీ వేసేసి అది ఉడికేలోపు బట్టలు ఆరేద్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో ఇందాక ఉతికిన బట్టలన్నీ కూడా ఇలాగా చిన్నవన్నీ కూడా బకెట్లో వేసేసి మిగిలిన ఇక్కడ పైన అయితే పెట్టేశాను. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా బూందీ అయితే వేసాను అనమాట. అందులోని మిల్ మేకర్ కర్రీలో బూందీ అయితే వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ ఒక్కరికి, అందుకని చెప్పేసి కొంచెం క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశాను. రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది, అక్కడికి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో వైపున అయితే ఇడ్లీ పెట్టేశాను. సో ఆయనకైతే ఇడ్లీ పెట్టేశాను అనమాట. నేను వచ్చేసి అట్టు వేసుకుందామని చెప్పేసి ఇంకా పిండి అయితే ఇలా పక్కన పెట్టాను. ఇంకా కర్రీ ఆఫ్ చేసేసి ఆ తర్వాత బట్టలు అవన్నీ ఆరేసాను కదా. సో అప్పుడేం వీడియో ఏమి షూట్ చేయలేదు. ఇక్కడ చూపిస్తున్నాను. అంటే వర్షం వచ్చేలా ఉందని చెప్పాను కదా, అందుకని చెప్పేసి అన్నీ ఒక సైడ్కి అయితే వేసేసాను బట్టలన్నీ కూడా. అలా గోడ వైపు వేయడం వల్ల వర్షం వచ్చినా ఏం తడవన్నమాట. సో అంటే నేను ఈవినింగ్ వచ్చేలోపు మళ్ళీ వర్షం వచ్చిందనుకో తడిచిపోతాయి కదా, తీయడానికి ఉండేసి. సో ఇంక ఈ మధ్యన అయితే ఇలాగా గోడ వరకు అయితే వేసేస్తున్నాను బట్టలన్నీ కూడా. ఇంకా అలా ఈవినింగ్ వచ్చేసరికి ఆరుతాయని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుందాం కదా అని చెప్పి పువ్వులకి అయితే వెళ్తున్నాను అనమాట పైకి. ఈ మధ్య కొంచెం పూజ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు. సో లేట్ అయిపోతుంది అనమాట. ఇంక ఈ రోజు అయితే కొంచెం ఎర్లీగా లేచానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చాను పువ్వులు ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి. ఈ మధ్య పెద్దగా పువ్వులు అయితే ఏమీ పూయట్లేదు. సో ఈ చెట్టుని కూడా చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడైతే కొంచెం తక్కువగా పూస్తున్నాయి అనమాట. ఇంతకుముందు కూడా మొక్కలు అవన్నీ ఎక్కువగా ఉండేవి, ఇప్పుడైతే ఏం లేవంటే మందార మొక్కలు ఇవన్నీ అయితే లేవు. సో అవంటే మొత్తము పువ్వులు అయితే సరిపోయాయి అనమాట దేవుడికి పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా. ఇంకా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే కోసుకుని పక్కనే మందార చెట్టుకి ఒక ఫ్లవర్ ఉంది, ఇంకా అది కూడా తీసుకుని అయితే మొక్కలు అయితే ఉన్నాయి కానీ వాటికి సరిగ్గా పువ్వులు ఎందుకు పూయట్లేదు. సో దీన్ని కూడా చాలా ఎక్కువ ఉండేవి, ఇవి కూడా పెద్దగా పూయట్లేదు. ఇంకా అక్కడ ఉన్న ఫ్లవర్స్ అవన్నీ కూడా కోసుకుని కిందకైతే వచ్చేస్తున్నాను. ఇంకా పూజ చేసుకుని ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోవాలి. సో అప్పటికే కొంచెం లేట్ అయ్యింది. ఇంక ఇక్కడ క్రేపర్ చెట్టు ఉంది కదా, దాని నిండా చాలా ఫ్లవర్స్ ఉండేవి ఎల్లో కలర్వి. ఇప్పుడైతే అవి కూడా లేవన్నమాట. అవి కూడా చాలా ఎక్కువ ఉండేవి, అవి పూయట్లేదు. అవి కూడా సీజన్ బట్టి ఏమైనా పోస్తాయేమో మరి తెలియదు. ఇంకా ఉన్నవే తీసుకుని కిందకైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా పూజ అది ఏమీ షూట్ చేయలేదు, నార్మల్గా పెట్టుకున్నాను అంతే. ఇంకా వచ్చేసి పూజ చేసుకొని నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిన తర్వాత ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. టిఫిన్కి చెప్పాను కదా ఇడ్లీ అండ్ అలాగే అట్టు.
ఇంకా నేను బాక్స్లోకి అయితే ఇలా స్నాక్స్ అయితే పెట్టుకున్నాను. ఇంట్లో అయితే చాలా స్నాక్స్ ఉంటున్నాయి కానీ అవి తీసుకెళ్ళడానికి మర్చిపోతున్నాను, తీసుకెళ్ళినవి తినడం కూడా మర్చిపోతున్నాను. ఇంకా మా హనుగడ లేడు కదా, సో వచ్చేసరికి 10 days అవుతుంది. సో అప్పటికి పాడైపోతాయి కదా, మరి తినాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇలా బాక్స్లో వేసుకుని పట్టుకెళ్తున్నాను అనమాట. ఆ రోజు తీసుకెళ్ళాను కానీ తినడమే మర్చిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్ళాను అనమాట, అప్పుడు తిన్నాను. ఇంకా వచ్చేసి విటమిన్ ట్యాబ్లెట్లు, అలాగే వాటితో పాటు బనానాస్ అయితే తీసుకెళ్తున్నాను. సో 2 బనానాలు అయితే పెట్టుకున్నాను అనమాట. సో బనానాస్ ఉంటే మాత్రం రెగ్యులర్గా తీసుకుని వెళ్తాము. నేనైనా హన్ను కోసం అని చెప్పి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటుందని చెప్పేసి అలా బ్యాగ్లో వేసుకు పట్టుకు వెళ్తాను అనమాట. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను. అట్లు అండ్ అట్లోకి పచ్చడి అయితే వేసుకుని తిన్నాను అనమాట. అంటే అట్లోకి పచ్చడి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీతో పాటు చట్నీ. మేము 8:40 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తాము. సో అప్పుడు టైం వచ్చేసి 8:20 అలా అవుతుంది. ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి ఫాస్ట్గా తింటున్నాం అనమాట. సో అట్ట తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీ కూడా తినేసాను. ఇంకా తర్వాత సింక్ నిండా గిన్నెలు చూసారు కదా, ఇవన్నీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కడుక్కోవాలి. సో అప్పుడు మార్నింగ్ కడిగితే లేట్ అయిపోద్ది, అందుకని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము చెరొక బ్యాగ్ తీసుకుని. మా హన్ను ఉంటే మా బ్యాగ్లు అవన్నీ కూడా సర్దేస్తుంది అనమాట. ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేస్తుంది, ఎవరికి కావాల్సినవన్నీ కూడా సర్దేసి బయట పెట్టేస్తుంది బ్యాగ్లు అన్నీ. టైం అయిపోతుంది అని అంటే చాలు. ఇంకెక్కడ చూసారు కదా, నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత ఏమేం చేశాను ఏంటి కూడా చూసేయండి. ఇంకా షాప్కి వచ్చిన తర్వాత అయితే పూజ చేసుకున్నాను అనమాట. డైలీ అయితే చేయను, ఎప్పుడైనా వీళ్ళని బట్టి అలాగా చేస్తాను. ఇంకా ముందు రోజు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తీసేసి నేనైతే పూజ చేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం బయట నాయిస్ ఎక్కువగా ఉంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అంటే నైట్ టైం కొంచెం వాయిస్లు అనేవి బయట నుంచి కూడా క్లారిటీగా వినిపిస్తాయి కదా. సో ఇది వచ్చేసి నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకని చెప్పేసి బయట నుంచి సౌండ్స్ అయితే వస్తున్నాయి. మార్నింగ్ టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇస్తానమాట. 9:30, 10 అలా అవుతుంది. ఆ టైంలో వీడియో అనేది నేను ఎడిట్ చేసుకుంటాను. ఎడిట్ చేయడానికి ఒక అరగంట పడుతుంది, అండ్ అలాగే దానికి వాయిస్ ఓవర్ వేయడానికి 1 గంట పడుతుంది. ఇంకొకసారి అయితే లేట్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి, అంటే ఆ వీడియోని బట్టి ఉంటుందన్నమాట. ఇంకెక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కౌంటర్ మీద పెట్టడానికి ఇలాగా గ్లాస్లో ఫ్లవర్స్ అయితే ఇలా వేసి పెట్టాను. ఇంకా ఆ రోజైతే భోజనాలు ఆర్డర్ అయితే ఉంది. ఇంకా దానికి సంబంధించి ఇక్కడ నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఏమేమి కర్రీస్ ప్రిపేర్ చేశారు ఏంటి అనేది వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నేను వీడియో స్టార్టింగ్లో మండే రోజు వీడియో అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ట్యూస్డే వీడియో అనమాట. మండే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అది మండే, ఇది వచ్చేసి ట్యూస్డే. అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.